తులసి చారు రెడీ అండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఆరోగ్యానికి అయితే చాలా మంచి. తులసి రసం తయారు చేయడానికి ఇలా తీసుకోవాలి. ఈ తులసి కొమ్మను ఒకటి, కొద్దిగా వెల్లుల్లిపాయలు, కొద్దిగా మిరియాలు, ఒక పచ్చిమిరపకాయ వేసి మిక్సీ పెట్టుకోవాలి. ఇలా మిక్సీ పెట్టుకుని ఇలా కచ్చాపచ్చాగా ఉండాలి. ఇది చింతపండు రసంలో, ఇలా చింతపండు రసంలో ఇప్పుడు ఈ మిక్సీ పెట్టుకున్న ఈ పేస్ట్ని కూడా వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా మూత పెట్టి పొంగు వచ్చినంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు జీలకర్రకు బదులు జీలకర్ర పౌడర్ కూడా, జీలకర్ర పౌడర్ వేసుకోవచ్చు. కొద్దిగా జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. జీలకర్ర పౌడర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు పొంగు వచ్చినంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు పోపు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. ఇలా బాగా వేయించుకోవాలి. ఇలా ఒక్క మరుగు మరిగింది కదా, ఇప్పుడు మూత తీసి ఎక్కువసేపు మరగనవసరం లేదు. ముందుగా వేయించుకున్న ఈ తాలింపుని కూడా వేసుకోవాలి. ఇలా తులసి చారు ఇలా చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తులసి ఆకుల చారు ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి.